ఇది చూడండి ఒకసారి, దీన్ని సింబల్ ఆఫ్ ప్రైడ్ అంటారు. ఎప్పుడైతే మనకి ఇలా ఎలిఫెంట్ ఎప్పుడు కూడా మనకి ప్రైడ్ సింబల్ అనమాట, మన ప్రాస్పరిటీకి సింబల్ అది. ఎప్పుడు కూడా దానికి మనకి సంపత్కరీ దేవి అని చెప్పేసి అమ్మవారి రూపాల్లో ఒక అమ్మవారు ఉంటారు. ఆ అమ్మవారు ఎప్పుడు కూడా ఈ ఏనుగులతో అమ్మవారిని అర్చించినట్టు మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో అసలు దాన్ని ఏమంటారు, ఆ ప్రాస్పరిటీ వేరు ఉంటుందండి మనకి. ఆ గ్రోత్ కానీ మనలో డెవలప్మెంట్ కానీ ఖచ్చితంగా కూడా మనకి ఎలిఫెంట్ ఇప్పుడు మన ఇంట్లో కూడా ఎలిఫెంట్ బొమ్మలు ఎక్కడైనా కొంచెం కొంతమంది అయితే గుమ్మం దగ్గర కూడా పెట్టే సంప్రదాయం కొంతమందికి ఉంటుంది. ఎందుకు పెడతారు అంటే వాళ్ళకి ఇది ఎలిఫెంట్ అంటే ఇప్పుడు కూడా ప్రాస్పరిటీ, మనకి ఇప్పుడు మన గ్రోత్ని ఎక్కువ కోరుకునే జంతువు ఏది అంటే మనకి ఎలిఫెంట్ అని చెప్తారన్నమాట. గజముఖం రోజు పొద్దున్నే చూడడం కూడా చాలా మంచిది అంటారన్నమాట. అలాగా ప్రతి దాంట్లో కూడా మనకి ఎలిఫెంట్ యూజ్ చేయడం అలా పరిపాటిగా ఆనవాయితీకి వచ్చిందనమాట. చూడండి, ఇది కూడా కాస్ట్ పేరులో కొంచెం వింటేజ్ కలెక్షన్ అనమాట. ఇది కొంచెం హెవీ ఉన్నా కానీ కొంచెం కుందన్ ఎప్పుడైతే వచ్చి దీని సైడ్ కూడా కుందన్ బీట్స్ వచ్చాయి కదా, దానివల్ల కూడా దీన్ని లుక్ కూడా చాలా బాగుంటుందండి. ఇది కొంచెం ప్యూర్లీ వింటేజ్ కలెక్షన్ ఇది. ఇలాంటి మన వింటేజ్ కలెక్షన్స్ ఎన్నో స్టోర్లో అవైలబిలిటీలో ఉన్నాయండి. అవి ఒక్కసారి మీరు చూస్తే మీకు అర్థమవుతుంది దాని క్లారిటీ ఏంటనేది, దాని రియాలిటీ ఏంటనేది. ఒకసారి స్టోర్ విజిట్ చేయండి. మీకు ఇంకా మరిన్ని వీడియోస్, ఇంకా మీకు మంచి మంచి వీడియోస్ అన్నీ చేసి చూపిస్తూ ఉంటాం.